గుడ్ ఈవినింగ్, వెల్కమ్ ఎవ్రీబడి. ఇది ప్రెస్ ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఫోన్ చేసి ఈ పిక్చర్ ఇష్యూ అత్తారింటికి దారేదన్న ఇష్యూ అడగడంతో సరే ఒకసారి అందరినీ పిలిచి క్లారిఫై చేద్దాం అని చెప్పేసి పిలిచాము. ఒరిజినలీ ఈ పొలిటికల్ సినారియో, లోకల్ డిస్టర్బెన్సెస్ లేకపోతే August 27th రిలీజ్ అవ్వాల్సిన సినిమా, దానికి సెన్సార్ జరిగింది. ఫస్ట్ కాపీ అంతా రెడీ పెట్టింది. సమ్వేర్ ఇన్ బిట్వీన్ సెన్సార్ అయిన కాపీ ఎక్కడో ఇది అవుతుందంటే దాన్ని లాస్ట్ నైట్ కొంత ఫస్ట్ హాఫ్ వరకు లీక్ అయ్యేది బయటకు వచ్చిందని అన్నారు. సో పోలీస్ ఆర్ ఆల్సో ఆన్ ది జాబ్, సీరియస్గా డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 4-5 ప్లేసెస్లో కూడా 3-4 కూడా కస్టడీలో తీసుకుని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అండ్ సో దాని ఇష్యూలోనే సో వీ రిక్వెస్ట్ మీడియా, పబ్లిక్ ఆల్సో టు ప్లీజ్ కోఆపరేట్ విత్ ది ప్రొడ్యూసర్. ఈ పిక్చర్ రిలీజ్ కానీ ఇటువంటి ఏదైనా ఎవరి నోటీస్లోనా ఇన్ఫర్మేషన్ ఉన్నా వారిని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, కైండ్లీ ప్లీజ్ గివ్ అస్ ది ఇన్ఫర్మేషన్. ఛాంబర్ కానీ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరికి ఇచ్చినా కానీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇది కాపీరైట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఎనీబడి ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నా, అప్లోడ్ చేసినా, ఎవరు చేసినా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ ఇట్ మే టేక్ టైం, మైట్ బి 1 వీక్ పట్టచ్చు తన కస్టడీలో తీసుకుని ట్రేస్ అవుట్ చేయడానికి. బట్ పీపుల్ ఆర్ ఆన్ ది జాబ్. వీఆర్ ఫ్రమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వీఆర్ టేకింగ్ దిస్ మ్యాటర్ వెరీ సీరియస్లీ. సో వీ రిక్వెస్ట్ ఆల్ మీడియా అండ్ పబ్లిక్ ఆల్సో, దయించి మీ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ మాకు పాస్ ఆన్ చేస్తే, ఇది దొంగతనం కన్నా చాలా దారుణమైన విషయం. ఒక 60 కోట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఎవరో మిస్క్రీంట్స్ ఈ డిజిటల్ ఫార్మేట్లో ఉన్నది ఏంటంటే 4-5 చోట్ల ఉంటుంది. అది ప్రింట్స్ కూడా UFO, క్యూబ్, PXT ఈ రకరకాల చోట స్టోర్ అయ్యి ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఎక్కడో స్టోర్ చేసి పెడతాం, సెన్సార్ కూడాను. సో వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్, అది ఎక్కడి నుంచి వచ్చింది, కాలిఫోర్నియా అని కొంతమంది అంటున్నారు, వేరే సమ్ అదర్ ప్లేసెస్. సో దే ఆర్ ఆన్ ది జాబ్, వీఆర్ లీకింగ్ అవుట్. పబ్లిక్ కూడా వీ రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్సో నాట్ టు ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఇటువంటివన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు సీరియస్గా హార్మ్ చేస్తే ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా క్రైమే అవుతుంది ఇది. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. అటువంటిది ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. ఇది దురదృష్టకరం, దుర్మార్గం అర్థం అవట్లేదు. ఎంత కష్టపడి ఇంతమంది అందరూ కలిపి చేసిన సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటం ఎంత తప్పు. ఇది అంతకన్నా పెద్ద దుర్మార్గం. ఇది చేసిన ఎవరైనా సరే పట్టుకుంటాం, వదలం. ఆ పని మీద ఉన్నారు అందరూ, పోలీస్ కానీ జనరల్ ఆడియన్స్ కూడా, అభిమానులు కానీ అందరూ. మీ సహాయం కూడా కావాలి. మీరు ఎక్కడున్నా సరే మాకు ఈ హెల్ప్ చేస్తారని చెప్పి మేము కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది ఇంత కష్టపడి అంతమందికి ఎంతోమంది పనిచేసి చేసిన సినిమా ఇది. దీన్ని రాష్ట్రంలో నెలకొన్న కొన్ని కారణాల వలన డిలే అయింది. అనుకున్న రోజు రిలీజ్ చేయవలసిన సినిమాని. సో ఇటువంటి పని చేయటం అన్నది ఎంతగా నీచం. దానికి అంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. మీ అందరి సైడ్ కూడా మీ సహకారం కావాలి. రిలీజ్ కూడా అతి తొందరలోనే ఈ వారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది రేపు అనౌన్స్ చేస్తాను, మీ అందరికీ రేపు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ఇమీడియట్గా ఇన్ నో టైం మొత్తం మన సైబర్ పైరసీ టీమ్స్ అందరినీ అలర్ట్ చేసి అన్నీ చూసాము. ఎక్కడ ఫస్ట్ వచ్చింది అనేది కూడా కొన్ని ఫైల్ షేరింగ్ సైట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటి IP అడ్రస్లను కూడా పట్టుకుని వెంటనే ఇవాళ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అడిషనల్ DGP CID కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి మొత్తం ఈ గ్రావిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కూడా అసలు విదౌట్ లూజింగ్ టైం ఇమ్మీడియట్గా దాన్ని ఎలా కంటైన్ చేయొచ్చు డ్యామేజ్ అని చెప్పేసి మొత్తం అందరినీ అలర్ట్ చేశారు. అక్రాస్ ద స్టేట్ మొత్తం SPsని, కమిషనర్స్ని అందరినీ కూడా ఆయన అలర్ట్ చేసి ఆయన టోటల్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇది చాలా సివియర్గా ఆయన కూడా ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి లీక్ అయిందనేది, ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ
పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా సిఐడి నుంచే ఇంట్రాగేట్ చేసి విదిన్ 48 అవర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ఆ డ్యామేజెస్ కూడా వాళ్ళకి మొత్తం అంతా అక్కడి నుంచి కలెక్ట్ చేసేలాగా అంత సివియర్గా ఈ కేసు పెట్టి దాన్ని చేస్తామని చెప్పారు. దానికి ఈవెన్ ఇప్పుడే ఈ ఫ్యూ మినిట్స్ క్రితం ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ కూడా అయింది. అందరు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ కలిసి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఒక ఇండస్ట్రీ ప్రాబ్లము, ఒక సినిమా ప్రాబ్లం కాదు. సో అందుకని డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఈ నెట్లో వచ్చిన కాంటెంట్ని కొంతమందిని డౌన్లోడ్ చేసి సీడీలు గాను, వీసీడీలు గాను, డివిడీలుగా అమ్మడం కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ని వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేసి ఈ అన్ని చట్టాల కింద, ఐటీ యాక్ట్ కింద, తర్వాత కాపీరైట్ యాక్ట్ కింద, చీటింగ్ యాక్ట్ కింద అన్నీ కూడా బుక్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోమని చెప్పేసి ఆయన సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఫిజికల్ ఫార్మాట్స్లోనూ ఆపుతారు, అలాగే నెట్లో వెబ్సైట్స్లో రాకుండా కూడా ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఆపుతారు. ఆల్రెడీ అన్ని హోస్టింగ్ సైట్స్ అడ్మిన్స్కి కూడా ఆల్రెడీ ఉన్నది తీసేయండి, మీరు ఇది క్యారీ చేయడానికి వీల్లేదు, ఇది ఇన్ఫ్రింజింగ్ కాంటెంట్ అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటిదాకా నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎవరెవరు డౌన్లోడ్ చేశారు వాళ్ళ ఐపీ అడ్రస్లు కూడా తెప్పించడం జరుగుతుంది. సో దట్ ఎవరు డౌన్లోడ్ చేసిన దీన్ని వాళ్ళు కూడా పెనలైజ్ అవుతారని చెప్పేసి, తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.